మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ ఒక తప్పుడు వార్తల్ని రాసుకుంటూ వచ్చింది. నిన్నగాక మొన్న ఇంద్ర పార్క్ దగ్గర మనందరం అంటే నేను పాల్గొనలేదు అందులో. ప్రజలు చేసినటువంటి పోరాటం వాళ్ళకు కనువిప్పు కలిగినట్టుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అడవుల్ని రక్షించుకోవాలి అని మనోళ్ళందరూ పోరాటం చేసినప్పుడు ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు అభివృద్ధికి అడ్డుపడతారు, అంబేద్కరిస్టులు అడ్డుపడతారని బీజేపీ యూనివర్సిటీ అమీర్పేట్ బ్యాచ్ ఉంటుంది కదా, వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్, వీళ్ళందరికీ ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తుర్రేమో పెద్ద తప్పుడు వార్తలు రాసుకుంటూ వచ్చింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ రాడారు కేంద్రం ఏదైతే ఉన్నదో టవర్లు పెడతామని, తూర్పు నౌకాదళం టవర్లు పెడతామని మన దామగుండం ప్రాజెక్టు దాని పైన ఒక వ్యాసమే రాసిరు వాళ్ళు. దాంట్లో ఏం చెప్తా ఉన్నారు సింపుల్గా వాళ్ళు అని అంటే, ప్రజల్ని కమ్యూనిస్టులు అదేవిధంగా అంబేద్కరిస్టులు సెక్యులర్ వాదులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అని దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా సమర్థిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా లాజిక్ ఏంటంటే, కేవలం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం 1,93,562 చెట్లను మాత్రమే నరుకుతారు. నరికి దానికి బదులుగా మళ్ళీ 17,55,070 చెట్లను పెడతారంట. మంచిగా వినండి, ఎన్ని లక్షల చెట్లని? 1,93,562 చెట్లు మాత్రమే. కేవలం 1,93,562 చెట్లు మాత్రమేనారా మీకు? దానికి బదులుగా ఏం చేస్తారంట? 17,55,070 చెట్లను నాటుతారంట. సింపుల్గా ఏందనంటే, బోషిడికే గాళ్ళు మీరు బియ్యం తిని మాకు నూకలు పోతారా? బియ్యం తిని నూకలు పోతారు మాకు. మేము పిచ్చోళ్ళలాగా చూసుకుంటూ ఉండాలి. మీరు ప్రకృతిని పర్యావరణాన్ని పాడు చేస్తూ అభివృద్ధి పేరుతోని అందరి ప్రజల ఆస్తులు మొత్తం అంబానీ ఆదాయంలో కట్టబెడుతుంటే మాకు తెలియదురా మీరు ఏం చేసిర్రో? పాకిస్తాన్ పేరు చెప్పి కాశ్మీర్ని నరేంద్ర మోడీ ఆయన చేతుల్లో ఎవరికి ఇచ్చిండ్రా? ఎవరి చేతులు ఉంది దేశ సంపదన? ఇప్పుడు అది కాశ్మీరు అంబానీ ఆదాని చేతుల్లో లేదా? నక్సలెట్లు ఉన్నారని పేరుతోని ఛత్తీస్గఢ్, సుక్మా, బయలడిల్లా, దంతెవాడ, గీదం అది మొత్తం అడవులు మొత్తం పొతం పెట్టిర్రు. ఎవరికి ఇస్తుర్రు? అది టాటా కంపెనీ ఆయనకి ఇవ్వాలనుకుంటారు. మాకు తెలియదు అనుకున్నావా? తమాషాలు చేస్తారు. అభివృద్ధి అంటే ఏంటిదిరా? ఏంటిది అభివృద్ధి అంటే? ప్రజల ఆరోగ్యాలను ఖరాబ్ చేయడం అభివృద్ధి అంటే? ఇవాళ బువ్వ లేకపోతే రేపు అడుక్కొని తినరా? ఏదో తెలంగాణలో సామెత, బతుకుంటే బలసాకైనా తినొచ్చు అని. ఆకు తిని బతుకుతాం. అభివృద్ధి అంటే ఏంటిది? ఆ గ్రామస్తుల కంటే 300 మందికి ఉద్యోగాలు ఇస్తారంట. మాకు తెలియదా మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏంటియో? 5 ఏళ్ళు ఇక్కడ లోకల్లో రిక్రూట్ చేసుకుంటారు, తర్వాత నార్త్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకుంటారు. ఏదిరా? తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీలలో, ఐటీ ఇండస్ట్రీలో ఎంతమంది తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఆంధ్ర బిడ్డలు ఉన్నారు చెప్పండి? తమాషాలు చేస్తుర్రా మీరు? తప్పుడు వార్తలు రాసుకుంటూ సోషల్ మీడియాలలో అభివృద్ధిని అడ్డుకుంటున్నామా? ఒకటి చెప్పిండ్రా అభివృద్ధి అంటే ఏంటిది? కడుపు మాడ్డం అభివృద్ధి. ఆకలి అయ్యేటోడు బొచ్చడం దాన్ని అభివృద్ధి చేయి. కట్టుకునే బట్ట కావాలరా మంచిది, అది అభివృద్ధి. చదువుకునే మంచి నాణ్యతమైన విద్య కావాలి, అది అభివృద్ధి. ఏందిరా అభివృద్ధి అంటే? అభివృద్ధి అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారట. అడ్డుకుంటావు శాహం? అభివృద్ధిని ఎట్లా అడ్డుకుంటావు చూస్తారా? ఒక్క కొమ్మని నాకు ఒక ఆకు కూడా రాలనియ చెప్తున్నా, ఖబర్దార్. ఒక్క ఆకు కూడా రాలనియం. నల్లమల విషయంలో నరేంద్ర మోడీ ఏ విధంగా తోక ముడిచిండో ఆ విధంగా మూపిస్తాం. నరేంద్ర మోడీ తోకని ఎట్లా కట్ చేయాలో అట్లా కట్ చేస్తాం. ఖబర్దార్. చూస్తూ ఊరుకుంటాంరా? మీరు చేసే తప్పుడు పనులకు తీసుకోమని పెట్టుకోపో. అక్కడ రష్యాలో పెట్టారు, ఎవరికైనా ఏమన్నా అయిందా? చెన్నైలో పెట్టారు, విశాఖపట్నంలో పెడదాం అనుకున్నారు, లేదు. హైదరాబాద్లో పెడితే ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది కదా, అందుకే. అంటే మా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే పర్వాలేదురా మీకు? ఆ రేడియేషన్ ద్వారా క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు కదా. అవన్నీ తెలియదా మరి మీకు? నష్టపరిహారం కట్టిస్తావా అంటే ఏందిరా? నష్టపరిహారం కట్టిస్తారంట. మీ అమ్మని చంపి ఇంకో కొత్త అమ్మని తీసుకొస్తా అంటే ఊకుంటావు నువ్వు? ఇంకో అమ్మని ఇస్తా నీకు, నీ ఒరిజినల్ అమ్మని చంపి. దాంట్లో 1,00,000 చెట్లకు బదులుగా 17 లక్షల చెట్లు నాటుతుంటే మీకేమైనా వచ్చింది నొప్పి? అవి కూడా ఏదో చిన్నవి టవర్లు పెడతారు, గింతే చెప్తాను. దీని మీద మొత్తం రీసెర్చ్ చేసి దీని మీద నా పోరాటం ఉంటుంది. ఖబర్దార్. ప్రతి తెలంగాణ అంటే ఏమనుకున్నారా మీరు? ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క తూపాకి తూటాలై బేల్తారు అనుకుంటున్నావేమో నువ్వు?